కమెడియన్స్ హీరోలుగా మారడం టాలీవుడ్లోనే కాదు అన్ని వుడ్స్లోనూ ఉంది. కాకపోతే వీళ్ళు హీరోగా సూపర్ సక్సెస్ అయ్యింది పెద్దగా లేదు. తెలుగు నుంచైతే అలీ మాత్రమే ఓ రేంజ్లో అదరగొట్టాడు. హీరోగా 50కి పైగా సినిమాల్లో నటించిన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మధ్య కూడా చాలా మంది కమెడియన్స్ హీరోలయ్యారు. అభినవ్, హర్ష హీరోగా గత వారమే వచ్చారు. బట్ ఇద్దరూ ఆకట్టుకోలేదు. ఇక మార్చ్ 1న వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చారీ 111 వస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని, అతను నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడని, హీరోగా చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, సినిమాను జనాల వరకు తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ కూడా చేసే బాధ్యత తీసుకోవాలని, అలా చేయలేనప్పుడు హీరోగా నటించడం ఎందుకు అంటూ వెన్నెల కిషోర్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి వార్తలు ఎందుకు వస్తున్నాయి? వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ ఎందుకు చేయడం లేదు? వెన్నెల కిషోర్ టైమింగ్ ఉన్న కమీడియన్ గా అందరికీ ఫేవరెట్ అయ్యాడు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అన్ని సినిమాల్లో కనిపిస్తున్నాడు. వెన్నెల కిషోర్ జనరేషన్ కమీడియన్స్ లో లాంగ్ రన్ ఉన్నది అతనికి మాత్రమే. అతనితో పాటు వచ్చిన చాలా మంది తమ ఉనికిని ఇంత బలంగా చాటుకోలేకపోయారు. మధ్యలో వెన్నెల 1.5, జఫా అనే సినిమాలతో దర్శకుడుగా మారాడు. బట్ డైరెక్టర్ గా సక్సెస్ కాలేదు. సునీల్ లాగా హీరోగా మారాలని చాలా మంది చెప్పారట. కానీ ఎప్పుడు హీరోగా నటించను అని చెబుతాడు కిషోర్. ఇప్పుడు చారీ సినిమాకు సంబంధించిన ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పాడట. కానీ వెన్నెల కిషోర్ మాత్రమే హీరో కాదు, మరో 2-3 ఉంటారు. పైగా హీరో హీరోయిన్ టైప్ లో ఉండదు అని చెప్పారట. అంతేకాదు, ముందుగా ఇది ఓటీటీలో విడుదల చేస్తాం అని కూడా చెప్పారట. కట్ చేస్తే థియేట్రికల్ రిలీజ్ అని పోస్టర్స్ వేశారట. ఇదేంటని వెన్నెల కిషోర్ అడిగితే థియేటర్ రిలీజ్ తర్వాతే ఓటీటీ అని అన్నారట. ఆ మాత్రం అతనికి తెలియదా? అందుకే అతను ప్రమోషన్స్ కు రాలేకపోతున్నాడు. నిజానికి టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఎవరు అంటే వెన్నెల కిషోర్ పేరే చెబుతారు. అలాంటి వాడు సడన్ గా నువ్వే హీరోవు, సినిమా ఎందుకు ప్రమోషన్స్ చేయవు అంటే ఏం చేస్తాడు? అతనికి చెప్పింది ఒకటి, చేసింది మరొకటి అయినప్పుడు అందులో కిషోర్ కు బాధ్యత ఏముంటుంది అనేది అతని సన్నిహితుల వర్షన్. అది నిజమే కదా. అయినా ఇప్పుడు కిషోర్ మా సినిమా ప్రమోషన్స్ కు రావడం లేదు అంటూ ఆ టీం దీన్ని ప్రమోషనల్ గానే వాడుకుంటుంది. ఏదేమైనా ఒక మనిషిని బ్లేమ్ చేయాలంటే ఇవాళ రేపు ఎంతసేపు? పైగా నిజాలు తెలుసుకుని మాట్లాడేంత తీరిక కూడా ఎవరికీ లేదు. అందుకే అందరూ తప్పంతా వెన్నెల కిషోర్దే అన్నట్టుగా మాట్లాడుతున్నారట. కానీ అసలు నిజం వేరే ఉంది.